యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుగాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మానవుని యొక్క ఉనికిని కదిలించే రెండు ప్రశ్నలని మనం ఆదికాండంలో మనం చూస్తూనే ఉన్నాము. మొట్టమొదటి ప్రశ్న ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనములో, దేవుని యొక్క ఆజ్ఞలను మీరి తప్పు చేసినటువంటి ఆదాము ఏవమ్మ చెట్లు వెనక దాక్కున్నటువంటి సమయంలో దేవుడు సాయంకాలము చలిగాలికి ఆ తోటలో తిరగడానికి వచ్చినటువంటి సమయంలో వీరిని కనిపించకపోయేసరికి దేవుడు ఆదాముని పిలిచి అడుగుతున్నటువంటి ప్రశ్న, నువ్వెక్కడ ఉన్నావని. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా దేవుడు ప్రతిరోజు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్ననే ఇది. కానీ మనము కూడా అప్పుడప్పుడు ఏదో ఒక్క చెట్లు వెనక దాక్కుని ఉంటున్నాము. కానీ మీ యెర్మీయా ప్రవక్త గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనములో యావే దేవుడి విధంగా అడుగుతున్నారు, నా కంటి కనపడకుండా ఎవరైనా దాక్కొనగలడా అని అడుగుతున్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ తపస్సు కాలంలో కూడా యావే దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదే. నువ్వు నాతో ఉన్నటువంటి సంబంధములో, నిన్ను సృష్టించినటువంటి నాతో ఉన్నటువంటి సంబంధంలో నువ్వెక్కడ ఉన్నావని. ఒకవేళ మనం ప్రతిదినం ప్రార్థనకి పోయే వాళ్ళమే, ప్రతిదినం దివబలి అర్పించే వాళ్ళమే, మనం ఈ తపస్సు కాలంలో నోము నోచుకొని తపస్సును అనుష్ఠించి దేవుని వెంబడించడానికి సిద్ధమవుతున్నటువంటి వాళ్ళమే. కానీ దేవుడు అడుగుతున్నారు, నువ్వెక్కడ ఉన్నావని. యెషయా ప్రవక్త గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము, ఈ ప్రజలు నా దగ్గర నుంచి కడుదూరముగా ఉన్నాయి, వీరి హృదయములు నా దగ్గర నుంచి కడుదూరముగా ఉన్నాయి, వీరు వట్టి పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు తప్ప వీరి హృదయం నా దగ్గర నుంచి దూరముగా ఉందని. ప్రియమైన సహోదరులారా, మనం తప్పులు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు మనం దేవుని దగ్గర నుంచి దాక్కునే ఉంటాము. యోనా ప్రవక్త గ్రంథంలో మనం చూస్తూనే ఉన్నాము, దేవుని యొక్క ఆజ్ఞని ఉల్లంఘించి లేక దేవుని యొక్క ఆజ్ఞకు విరుద్ధముగా ఆయన నినవే వెళ్లకుండా ఆయన తార్షీష్ అనే ప్రాంతానికి వెళుతున్నటువంటి పడవలో ఎక్కిన తర్వాత దానిలో ఉన్నటువంటి చివరి గదిలో పోయి అన్నిటికంటే కింద భాగంలో పోయి దాక్కున్న తర్వాత కూడా దేవుడు యోనా ప్రవక్తని కనబడుతున్నారు. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభుని చూడాలని తపనతో ఒక వ్యక్తి చెట్టెక్కి ఆ చెట్ల యొక్క ఆకులలో ఆయన దాక్కుని ఉంటున్నాడు. కానీ యేసు ప్రభు మాత్రం ఆయనను చూశారు. మరుసటి రోజు ఈ విధంగా కథ చెబుతుంది. మరుసటి రోజు జక్కయ్య తన యొక్క ఇంటికడ నుంచి వచ్చి ఆ చెట్టు కింద నిలబడి పైన చూస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభువు ఎట్లా తనని చూశారని. ఎందుకంటే ఆ చెట్టు మీద జక్కయ్య ఉన్నట్లు ఎవరికి తెలియదు, కానీ యేసు ప్రభు మాత్రం ఆయనను చూడగలిగారు. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క చూపు నుంచి, దేవుని యొక్క కంటికి కనపడకుండా మనం ఎక్కడ కూడా దాక్కోలేము. కావున ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న, నువ్వెక్కడ ఉన్నావు? నాతో ఉన్నటువంటి సంబంధములో నువ్వెక్కడ ఉన్నావు? మనం ప్రార్థన చేసినప్పటికీ అది అధర వ్యాయామంగా మారిపోతున్నట్లయితే, మనం హృదయం నుంచి మనం దేవుణ్ణి పిలవకపోతే మనం అర్పిస్తున్నటువంటి బలి వ్యర్థముగా మారుతుంది. రెండవ ప్రశ్న ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనములో తన యొక్క సోదరుని చంపినటువంటి కయీనుతో దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, నీ సోదరుడు ఎక్కడ? ప్రియమైన సహోదరులారా, బలి అర్పించడానికి లేకపోతే దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం నీతిమంతులుగా నిలబడాలంటే మన యొక్క సోదరుడు యొక్క బాధ్యత కూడా మనకుందని, సోదరుడు కూడా మనతో పాటు ఉండాలని పవిత్ర గ్రంథం మనకు సెలవిస్తుంది. ఒక్కొక్కసారి మన యొక్క ఈ బాధ్యతని మనం మర్చిపోతూనే ఉన్నాము. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము, నువ్వు బలి అర్పించడానికి వచ్చినప్పుడు నీ సోదరునికి నీతో ఏదైనా స్పర్ధ ఉందని నీకు తెలిసినట్లయితే నీ బలి వస్తువులని అక్కడిని విడిచిపెట్టి ముందు వెళ్ళి నీ యొక్క సహోదరునికి సఖ్యపడిన తర్వాత వచ్చి బలి అర్పించమని చెప్పడానికి ఉన్నటువంటి కారణం కూడా ఇదే. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో ఏం జరుగుతుంది? మనం చిన్న వయసులో మనం పుట్టినప్పుడు మనకు తోపుట్టిన వాళ్ళని ఒకే పళ్ళంలో మనం తినే వాళ్ళము, ఒకే మెత్త మీద మనం పడుకునే వాళ్ళము, ఒకే తల్లికి పుట్టినటువంటి మనము
పెరిగిన తర్వాత పెద్దవాడైనప్పుడు ఎందుకు ఆ వ్యక్తిని మనం ద్వేషిస్తున్నాము? మన యొక్క ఎదుగుదలకు నా సోదరుడు కారణమని మనకు తెలిసినప్పుడు అతనిని చంపడానికి కానీ అతనిని ఈ లోకము నుంచి తొలగించడానికి మనం సిద్ధమవుతున్నాము. మనం ప్రతిరోజు మనం వింటున్నటువంటి వార్తలలోనూ మన యొక్క చుట్టుపక్కల కూడా జరుగుతున్నటువంటి మాటలే ఇది. మన యొక్క సహోదరుడు మన యొక్క ఎదుగుదలకు, మన అభివృద్ధికి ఆయన ఆటంకంగా ఉందని మనకు తెలిసినప్పుడు, లేక చిన్న చిన్న స్వార్థం కోసం, భూమిల కోసం, డబ్బుల కోసం, ఆస్తి కోసం మన యొక్క సహోదరుని మనం చంపడానికి కానీ మనం సిద్ధముగా ఉన్నటువంటి ఒక కాలంలోనే మనం జీవిస్తూనే ఉన్నాము. ఈ తపస్సు కాలం మనమంతరం కూడా సఖ్యపడడానికి ఉన్నటువంటి కాలం. ఒకవేళ మన యొక్క సహోదరుడు మన నుంచి దూరముగా ఉన్నట్లయితే, ఒకవేళ మనం దేవుని దగ్గర నుంచి దూరముగా ఉన్నట్లయితే సఖ్యపడుతూ దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి తిరిగి రావడానికి ఉన్నటువంటి ఒక కాలమే ఇది. అందుకే యెషయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మనల్ని ఆహ్వానిస్తూనే ఉన్నారు. రండి, మనం సఖ్యపడతాం, మన యొక్క వివాదములను మనం పరిష్కరిద్దాం. నీ పాపము సింధూరం వలె ఎర్రగా ఉన్నను మంచు వలె తెల్లగా చేస్తానని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, దేవునితోనూ మన యొక్క సహోదరులతోనూ సఖ్యపడుతూ ఈ తపస్సు కాలం దీవెన యొక్క కాలముగా మార్చడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.